మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఈరోజు ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్ నగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం మరియు అణగారిన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మొదట నాయకులు జ్యోతిరావు పులే, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను పూలమాలలతో, శాలువాలతో సత్కరించారు. అనంతరం రామోజీరావు గారి చిత్రపటానికి పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పారిశుద్ధ్య కార్మికులకు పూలమాలలతో సత్కరించారు. పలువురు నాయకులు డాక్టర్ అంబేద్కర్ గారిని కొనియాడారు. దళిత రత్నశ్రీ గంపల రాజయ్య గారు 52 వారాలుగా జ్ఞానమాల నిర్వహిస్తున్న సందర్భంగా వారికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరపున వారికి జై భీమ్ సభ్యులు మరియు నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 52వ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత చిట్టిబాబు, చంద్రశేఖర్, సిఎల్ యాదగిరి, ఆర్ బాలరాజు, డప్పు ఆనంద్, మూర్తిరాజు, దేవదాస్, సురేష్, కె శ్రీనివాస్, యప్రాల్ నరసింగరావు, శివశంకర్, సదానంద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ అంబేద్కర్ యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా ఓటు చేయాలని కొట్లాడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వారు ఇచ్చినటువంటి ఆ హక్కు వల్లనే ఇలా మనకు ఆ ఓటు హక్కు వచ్చింది. కాబట్టి ప్రతి నాయకుడు మన ఇంటికి వస్తున్నాడు, మన దగ్గరకు వస్తున్నాడు, మన బస్తీకి వస్తున్నాడు, మన ఊరికి కూడా వస్తున్నాడు. మీకు ఏం కావాలని అడుగుతుండు, మనం ఏం చేయాలని మనం ఆయన అడుగుతున్నాం. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే కేవలం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఓటు హక్కు వల్లనే మనకి ఇవన్నీ కలిగినాయి. మరి తీరా చూస్తే ఒకటి బాధపడాల్సిన విషయం కూడా నేను చెప్తాను, ఏమనుకోవద్దు ఎవరు. ఆయన అంత కష్టపడి మనకు ఇంత పెద్ద ఆయుధం ఇచ్చిన ఓటు అనేది. కానీ ఆ ఓటు అనే ఆయుధాన్ని మన వాళ్ళు ఏమిటి వాడుకుంటారంటే 1000 రూపాయలకు 500 రూపాయలకు వాడుకొని మరి అసలు ఎలక్షన్ నాడు ఓటు వేయడానికి వస్తున్నారంటే ఎట్లున్నారంటే వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళు ఇచ్చే తీర్పు బ్రహ్మాండంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది అని చెప్పి భయపడాల్సినటువంటి రోజులకు పోయి ఎలక్షన్ నాడు వచ్చి వాళ్ళు ఇచ్చే డబ్బులకు కాసిపడి కొంతమంది ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం నాకు బాధ అనిపిస్తుంది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్న దానికి మాత్రం మనం న్యాయం చేయకపోతున్నామని కూడా నేను చెప్పడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క విషయంలో మనందరం కూడా సరి అయినటువంటి నిర్ణయానికి వచ్చినట్టయితే రాబో రోజుల్లో మనం ఎవరు అనుకుంటే వాళ్ళు ఎలక్ట్ అవుతాం, మనకెవరు పనిచేయాలనుకుంటే వాళ్ళు పనిచేసేవానికి మనం ఓటేస్తాం, మనకెవరు నాయకత్వం వహించాలంటే వాళ్ళే నాయకత్వం వహిస్తారు. ఇది ఎందుకు అంటే అలాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవడానికి అవకాశం వస్తుందన్నమాట. డబ్బులతో డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకునేటువంటి వాళ్ళకి ఓటేస్తే మాత్రం రేపు పొద్దుగాల వాళ్ళు మనకు వచ్చి పనిచేస్తారనే మాత్రం నమ్మకం మనకు ఉండదు. కాబట్టి ఈ విషయం కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. అదే కాకుండా అసలు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం, విగ్రహాలు పెట్టమని బాబాసాహెబ్ ఎప్పుడు కూడా చెప్పలేదు విగ్రహం పెట్టమని చెప్పి. విగ్రహాలు పెట్టడం కన్నా అందరూ కూడా కలిసి కూర్చొని నలుగురు చదువుకొని ఆ చదువు వల్ల విజ్ఞానాన్ని పొంది ఆ చదువు వల్ల భవిష్యత్తు బంగారంగా చేసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పినటువంటి మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అయినప్పటికీ ఆయన మీద ఉన్నటువంటి అభిమానం వల్ల మనం విగ్రహాలు పెడుతున్నాం. విగ్రహాలు ఎందుకు పెడుతున్నామంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన చేస్తున్నటువంటి మంచి చెడ్డ ఒకరోజు ఆయన ముందు మాట్లాడుకోవడానికి. మరి అలాంటి విగ్రహం పెట్టిన తర్వాత చాలా వరకు ఏమైపోయిందంటే విగ్రహానికి 14th ఏప్రిల్ అంబేద్కర్ బర్త్డే నాడు దండేస్తే మళ్ళీ 20 ఏప్రిల్ వరకు చూస్తే ఆ దండ అట్లే ఉంటుంది స్టాచ్యూ. ఇది అందరం కూడా మనం ఒకసారి బాగా ఆలోచన చేయాలి. మళ్ళీ ఆయన చనిపోయిన December 6th నాడు ఒక దండ వేస్తే మళ్ళీ 10 తారీఖు December వస్తే కూడా దండ అట్లే ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఈ పద్ధతి మారాలి. ఏదైతే ఆయన జన్మదినం అయితే జన్మదినం అయిన నాడు మనం సెలబ్రేట్ చేసుకుంటే ఒకరోజు ఎక్స్ట్రా 15వ తారీఖు ఉండాలి. 10వ తారీఖు నాడు మొత్తం విగ్రహాన్ని క్లీన్ చేసేసి శుభ్రంగా పెట్టాలి. ఒక ఏడాది అవుతుంది ఈ రోజుకి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కార్యకర్తలకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు, కాంగ్రెస్ నాయకులకు, యువజన సంఘం నాయకులకు, అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ నాయకులకు అందరికీ జై భీమ్ తెలియజేస్తాము. సోదరులారా, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా గర్వించదగినది. ఎవరు వచ్చినా రాకున్నా 10 మందితోనో 5 మందితోనో 20 మందితోనో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మామూలు మనుషులు గారు. వాళ్ళని చూస్తేనే మరి అగ్రకులాలకు కానీ ఈ మతోన్మాదులకు కానీ ఒళ్ళు జలధరించిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి. మరి ఈ అట్టడుగునున్న తాడిత పీడిత ప్రజలనే కాకుండా మరి దళిత వర్గాలను, బహుజన వర్గాలను
ఏకం చేసి ఆశ్రమ పాఠశాలలు కల్పించి విద్యా బోధన చేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి. మరి ఎన్నో దేశాలు తిరిగి వాళ్ళు ఏమంటారంటే ఈ యొక్క రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు, వేరేళ్ళ ఇతర దేశాలను కాపీ కొట్టనేసి చెప్తా ఉంటారు ఈ గిట్టని అగ్రవర్ణాలు మతోన్మాదులు. మరి వాళ్ళకు ఒకటి హెచ్చరిక చేస్తున్నాం, అయ్యా మీరు ఈ దేశాలన్నీ తిరిగి ఆ యొక్క పఠన చేయండి, ఆ రాజ్యాంగాలు ఏ విధంగా ఉన్నాయో అంతకు మించి మరి పటిష్టంగా మన భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి బాబా